హాయ్ దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. మీకు కౌన్సిలింగ్ గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నా. ఒకటి బ్యాడ్ న్యూస్ అండ్ ఇంకోటి గుడ్ న్యూస్. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కొత్త మెడికల్ కాలేజ్ అనుకున్నాం కదా, దాంట్లో 100 బదులు 50 అలాట్ చేయడం జరుగుతుంది. అలానే ఒక ఎట్లాగో 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఎన్ఎంసీ నుంచి అయితే ఇంతవరకు అయితే మనకి ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ఎంసీలో అప్లోడ్ చేయలేదు. సో డెఫినెట్గా అవైతే అప్లోడ్ అయితే దాని గురించి వర్రీ కాకండి, ఓకేనా? సో స్టే విత్ మీ. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. వన్స్ ఐ కేమ్ బ్యాక్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల ఎక్కువ సీట్లు ఆంధ్ర వాళ్ళు తీసుకోవడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి అలాట్ అయిన సీట్లు చాలా తక్కువ అయినాయి. ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కోర్టులో ఏ కేసు లేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. కాబట్టి నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ మనకి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ రెండో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఎస్, మనకి 10 years వరకే అగ్రిమెంట్ ఉంది. తెలంగాణకి ఆంధ్రాకి 10 years వరకే అగ్రిమెంట్ ఉంది. మరి June 4th 2024తో మనకి 10 years కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మనం నీట్ నోటిఫికేషన్ వేసినప్పుడు అది మనం పట్టించుకోవాలా, లేదా మనకి నోటిఫికేషన్ June 14th మనకి రిజల్ట్ వస్తుంది అంటే మన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది జూలైలో జరగబోతుంది. కాబట్టి జూలైలో మరి నోటిఫికేషన్ అయినప్పుడు అది 10 years కింద ఎలా వస్తుంది? 10 years దాటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మరి ఆ 20 కాలేజీల్లో కూడా మెడికల్ సీట్లు తెలంగాణ వాళ్ళకి ఎందుకు రాకూడదు అని నాకైతే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ లాయర్స్ కూడా దీన్ని ఆలోచించి మరి ఆ 10 years అయిపోయింది కాబట్టి ఏది కరెక్ట్, వాళ్ళది కరెక్ట్ ఇది కరెక్ట్, ఏదైతే కరెక్టో అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎస్, స్టే ట్యూన్డ్ విత్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ. దిస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.